పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో ఎమ్మెల్యే ఏర్పతినేని శ్రీనివాసరావు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు వార్డుల్లోని వృద్ధులకు, వికలాంగులకు స్వయంగా పెన్షన్ అందించారు ఏర్పతినేని. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా 175 నియోజకవర్గాల్లో కొనసాగుతుందన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ల పెంపు జరిగిందన్నారు. ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్రంలో 170 నియోజకవర్గాల్లో కూడా క్రమం తప్పకుండా జరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలుపరిచే దాంట్లో గతంలో 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసి దాన్ని ఏప్రిల్ నుంచి కూడా అమలు చేసే బాధ్యతను కూడా తీసుకుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా 1వ తారీఖునే శాలరీస్ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. గతంలో నెలాఖరు కూడా శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి. గత వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారైపోయినాయి, కాలువలు అధ్వానంగా తయారైపోయినాయి. అస్తవ్యస్తమైన పరిపాలనతో ఈరోజు రాష్ట్రం అంతా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్ల మరమ్మతులు కానీ, కాలువల రిపేర్లు కానీ, ఇటుకోయిలు పూర్తి చేయడంలో కానీ అన్ని సమస్యల మీద కూడా దృష్టి పెట్టింది. రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్తే ఈరోజు అస్తవ్యస్తమైన పతనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో తీసుకెళ్ళడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉంది.